నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు, వాటి తాలూకు వస్తువులు కనిపించేసరికి అక్కడంతా అలజడి రేగింది. ఈ వస్తువులను గమనించిన స్థానికులు కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఈ క్షుద్ర పూజలు ఎవరు చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్షుద్ర పూజల ఘటనతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అసలే రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్టీ నుంచి ముఖ్య నేతలంతా ఒక్కొక్కరు పార్టీని వీడడం, అలాగే కవిత అరెస్టు వంటి అంశాల క్రమంలో కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ ఎక్కువగా వాస్తును, సెంటిమెంట్స్ ని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి టైంలో ఆయన్ని మరింత కుంగదీయడం కోసమే ఇలా ఎవరైనా ప్లాన్ చేశారా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఇంటి ప్రహరీకి ఆనుకుని ఉండే ఖాళీ స్థలంలో నిమ్మకాయలు, బొమ్మ, మిరపకాయలు, పాలిథిన్ కవర్లో పెట్టిన నల్ల కోడి ఈకలు, కోడి గుడ్డు, కుంకుమ కనిపించాయి. ఇంతకు కేసీఆర్ మీద ఎవరైనా పగబట్టి చేతబడి చేశారా అనే చర్చ జరుగుతోంది.